శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మ జాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, గ్రహస్థితుల యొక్క ఫలితాలు చెప్పుకునే దానికన్నా ముందర మనం ఏ పరిహారాలు చేసుకుంటే ఈ కష్టాన్ని మనం గట్టెక్కగలం. ఏదైనా గ్రహం బాలేకపోతే ఖచ్చితంగా మనం పరిహారాలు చేసుకుంటాం. అది జపం అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, లేదా పూజ అవ్వచ్చు, లేదా దర్శనం అవ్వచ్చు, ప్రదక్షిణాలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, రకరకాలైనటువంటి నివారణ మార్గాలు ఉన్నాయి మనకి. అందుట్లో ఏ ఒక్కటి పాటించినా కూడా, అనుసరించినా కూడా మనము ఆ కష్టాన్ని గట్టెక్కగలుగుతాం. జ్యోతిష శాస్త్రం మనకిచ్చినటువంటి మహోన్నత వరం. కష్టం ఉంటుంది అని తెలియజెప్పింది జ్యోతిష శాస్త్రమే. ఆ కష్టాన్ని ఎలా అధిగమించుకోవాలో చెప్పింది కూడా అదే శాస్త్రం. కాబట్టి మనము మహర్షులకి కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. ఏదో జరిగిపోయిన తర్వాత మన కర్మ ఇలా ఉంది, జరిగిపోయిందని చెప్పుకోవడం కాదు. అది మన స్వీయ అనుభవం అవుతుంది. కానీ జరగబోయే వాటిని సూచనప్రాయంగా అయినా తెలియజేస్తోంది కదా ఈ శాస్త్రము. కాబట్టి మానవులందరూ కూడా ఈ శాస్త్రానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇక్కడ సింహరాశి వారి విషయంలో ఈ వారం ఒకే ఒక గ్రహం అనుకూలతగా ఉంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. మరి ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అంటే ఏ అద్భుతాలు జరగవు. ఒక్కటి మటుకు మనకి ఏమనిపిస్తుందంటే, మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఫలితం రావట్లేదే అనే లాటి ఆలోచన వస్తుంది. ఈ కష్టాన్ని మనం ఎలా గట్టెక్కుదాము అనే లాటి ఈ సాధన మార్గంలోకి వెళ్తారు మీరు. దీన్ని ఎలా సాధించాలి, ఈ కష్టాన్ని మనం ఎలా గట్టెక్కాలి అనే ఆలోచనకి వెళ్తారు. ఆ ఆలోచనని ఇచ్చేదే ఇక్కడ వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు. ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే మీరు ఈ ఖర్చుని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తారు. ఆ ఖర్చుని విలువైన వస్తువులు కొనడానికి ఉపయోగించి ఖర్చు ఈ విధంగా అయింది కదా అనుకుంటారు. ఇక్కడ మన బుద్ధి బలం బాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే మరి మిగతా శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, గురువు గారి బలం లేదు, ఏ రకమైన బలాలు లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వీటిని దాటాలి అంటే నవగ్రహాల హోమం చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ హోమం ద్వారా అతి త్వరగా మీరు
గ్రహాల యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు. ఇది చెప్పుకోదగ్గ విశేషం. అంటే ఇదేదో టాబ్లెట్ ఏసుకోంగానే మనకి నొప్పి తగ్గిపోయింది అన్నంత తేలికవుతుందా అని అడగొద్దు. అది శారీరకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇవి మానసికంగా పనిచేస్తాయి. మనం జపాలు, హోమాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఈ ఆలోచనల ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఉప్పిరిగుంటాయో అందులోంచి మీరు ఫిల్టర్ చేసుకొని ఇంకా ఏమి చేయాలి? ఇంకా ఏమి చేయాలి? అని ఆలోచించుకొని కరెక్ట్‌గా ఏమి చేయాలో దాని మీదకే వెళ్తారు. అదే బుద్ధి బలం. ఆ బుద్ధి బలాన్ని బాగా వికసింపజేస్తుంది. రాశిలో ఉన్నటువంటి బుధుడు ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా అవే. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా హోమం చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఒకవేళ హోమం చేసుకునే స్తోమత మాకు లేదండి అంటే, నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోండి. అది కూడా మాకు సమయం లేదండి. ఇంకా ఇన్‌స్టంట్‌గా మాకు ఇంకా ఏదైనా జరగాలి అంటే, ఆవుకి ఆహారం పెట్టండి. ఇది చాలా వరకు మంచిది. అలాగే శివాభిషేకం చేసుకోండి. ఏ రకమైనటువంటి ద్రవ్యంతో చేసుకోవాలి అని వెంటనే ఒక ఆలోచనొస్తుంది. ఆవు పాలతో చెయ్యొచ్చు, నీటితో చెయ్యొచ్చు, అన్నముతో చెయ్యొచ్చు, పసుపు నీళ్ళతో చెయ్యొచ్చు, విభూదితో చెయ్యొచ్చు, చెరుకు రసంతో చెయ్యొచ్చు. చాలా రకాల పదార్థాలున్నాయి. శివునికి ఇష్టమైనవి అవన్నీ. మీరు ఏ రకమైనటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని అభిషేకం చేయించుకున్నా కూడా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. సప్తమ స్థానంలో శనిగారి యొక్క బలమైన దృష్టి రాశి మీద పడుతూ అందున్న బుధుని మీద పడుతుంది. ఈ గ్రహ దృష్టుల వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం ఇవ్వాలన్నా, సంపదలు ఇవ్వాలన్నా అందుకు శివుని యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరం. గురుబలం ఎంత గొప్పదో అని చెప్పుకుంటున్నామో, శివుని యొక్క ఆశీస్సు కూడా అంతే గొప్పది. గురుబలం బావుంటే శివుని యొక్క ఆశీస్సు కూడా ఉన్నట్టే. గురువు అంటే ప్రత్యేకంగా ఎవరో కాదు. భగవంతుడే సాక్షాత్. కాబట్టి ఇక్కడ ఈ బలాలని పెంచుకోవాలి. మీరు గురుబలాన్ని పెంచుకోవాలని సంకల్పించుకుని శివాభిషేకం చేసుకున్న ఇవన్నీ కూడా తత్సమానమైనవేనని చెప్పి తెలియజేస్తూ, మారిన గ్రహస్థితుల రీత్యా ఏమన్నా ఇంకా మార్పులొచ్చాయా అంటే నవమ స్థానంలోకి సంచారంలోకి వచ్చినటువంటి చంద్రుని వల్ల ఎటువంటి ఫలితాలు లేవు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్తాను. దశమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము మీ పై అధికారుల చేత మీరు మందలింపులు పొందే విధంగా ఉంటుంది. ఈ బాధలన్నీ పడగలం గానిండి, మా పై అధికారుల చేత మేము ఇలాగా మాటలు పడగలమండి. ఎంత చేసినా మాకు గుర్తింపు లేదా అని చెప్పి బాధపడేవాళ్ళు చాలా మందుంటారు. ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పిన పరిహారాలలో ఏదోన్నా ఒకటి పాటించండి. మనస్ఫూర్తిగా పాటించండి. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి ఉంటుంది. రాబోయే రోజుల్లో అతి మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.